జై తెలంగాణ, జై తెలంగాణ. మధ్యలో ఉన్న కెమెరా వాళ్ళు కొద్దిగా జరగారు, కొంచెం అటు సైడ్ లిటిల్ బిట్, కొంచెం ఇట్లా రండి అన్న, మీరు పైకి రండి, ఆర్గనైజేషనల్ పైకి రండి, ఓకేనా? జై తెలంగాణ, జై తెలంగాణ. వేదిక మీద ఉన్నటువంటి సెంట్రింగ్ యూనియన్ కి సంబంధించినటువంటి అధ్యక్షులు గౌరవనీయులు కృష్ణ అన్న గారికి, అదేవిధంగా జనరల్ సెక్రటరీ చాంద్ పాషా అన్న గారికి, వైస్ ప్రెసిడెంట్ గారికి శ్రీనివాస్ రెడ్డి గారికి, అట్లానే చైర్మన్ గారు పరశురామ్ రెడ్డి గారికి, కోశాధికారి విష్ణువర్ధన్ రెడ్డి గారికి, ఉపాధ్యక్షులు శ్రీనివాస్ రెడ్డి గారికి, ఆర్గనైజింగ్ సెక్రటరీ ఆకుల ప్రవీణ్ గారికి, మరొక ఆర్గనైజింగ్ సెక్రటరీ కనకరాజ్ గారికి, మరొక ఆర్గనైజింగ్ సెక్రటరీ మహమ్మద్ అహ్మద్ గారికి, మరొక ఆర్గనైజింగ్ సెక్రటరీ మీర్జా షౌకత్ బేగ్ గారికి, మరొక ఆర్గనైజింగ్ సెక్రటరీ టి పల్గొన్ రావు గారికి, మరొక ఆర్గనైజింగ్ సెక్రటరీ రుక్మాంగదరావు గారికి, అదేవిధంగా ఇవాళ ఈ వేదిక మీద సెంట్రింగ్ కార్మికులు, సెంట్రింగ్ కాంట్రాక్టర్ల సమస్యలను పరిష్కరించుకోవడానికి నిన్నటి నుండి దీక్షలో కూర్చున్నటువంటి, మాల వేసుకొని దీక్షలో కూర్చున్నటువంటి అన్నలకు అందరికీ కూడా హృదయపూర్వకంగా నా నమస్కారాలు తెలియజేస్తున్నా. జై తెలంగాణ, జై సెంట్రింగ్, జై సెంట్రింగ్. ఇగో నేను మంచిదాన్ని కాదు, జై సెంట్రింగ్ అన్నప్పుడు చేయి గట్టిగా తగలరు. జై సెంట్రింగ్, జై సెంట్రింగ్. అందరికీ నమస్కారాలు. ఇవాళ హైదరాబాద్ మహానగరం ఎక్కడ చూసినా కూడా అందమైన అద్దాల మేడలు, 20 అంతస్తులు, 30 అంతస్తులు, 40 అంతస్తుల బిల్డింగ్లు చాలా పెద్ద ఎత్తున వచ్చినాయి. మరి ఆ బిల్డింగ్ ఏది కావాలన్నా, ఆ బిల్డింగ్ నిలబడాలన్నా, ఆ బిల్డింగ్లో చిన్న పని జరగాలన్నా కూడా మరి కంప్లీట్గా 3, 4, 5 అంతస్తుల వరకు కూడా తాళ్ళు కట్టుకొని గాల్లో వేలాడుతూ సెంట్రింగ్ పనులు చేస్తున్నటువంటి మీ అందరికీ కూడా హృదయపూర్వకంగా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తా ఉన్నా. ఎందుకంటే కనబడేటటువంటి అద్దాల మేడలు మా సెంట్రింగ్ కాంట్రాక్టర్లు, కార్మికులు లేకపోతే ఆ అద్దాల మేడలు లేవన్న విషయం చాలా వాస్తవం అని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. మరి మనం లేనప్పుడు ఆ బిల్డింగే కాదంటే ఆ బిల్డింగ్ కోసం, ఆ పనుల కోసం జరిగేటటువంటి అగ్రిమెంట్లో కూడా మన పేరు ఉండాలని నేను బలంగా నమ్ముతా ఉన్నా. మేస్త్రితో ఏదైతే అగ్రిమెంట్ చేసుకున్నప్పుడు ఒక ప్లంబర్ కావచ్చు, ఒక ఎలక్ట్రీషియన్ కావచ్చు, ఒక ఫ్లోర్ ఎస్టోల్ కావచ్చు, ఒక పిఓపి ఎస్టోల్ కావచ్చు, మరి వాళ్ళందరి పేర్లు పెట్టుకొని అగ్రిమెంట్ చేస్తున్నారు. కానీ మన సెంట్రింగ్ వాళ్ళ పేరు పెట్టి మాత్రం అగ్రిమెంట్ చేస్తలేదు. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే, గట్టిగా స్టడీ చేసిన నేను మరి ఇంత పవర్ఫుల్ మన వాళ్ళని చెప్తున్నారు, మరి వీళ్ళ సంగతి ఏందని స్టడీ చేస్తే వాస్తవానికి 10 నుంచి 15 లక్షల రూపాయల మెటీరియల్ పట్టుకొని మీరు పోయి ప్రతి బిల్డింగ్లో పనిచేస్తున్నారు. మామూలుగా 2 లక్షల రూపాయల వర్క్ ఉన్నా కానీ 6 నుంచి 7 లక్షల రూపాయల మెటీరియల్ మీరు అక్కడ డంప్ చేస్తేనే మీరు ఆ 2 లక్షల రూపాయల వర్క్ చేసే పరిస్థితి ఉన్నది. కానీ వాళ్ళకి జరుగుతున్నది ఏంటి? ఆ 2 లక్షల రూపాయల వర్క్ కోసం మీరు ఆడికి పోతే కనీసం మీ మెటీరియల్కి ఎక్కడ కూడా సెక్యూరిటీ లేనటువంటి పరిస్థితి ఉన్నది. దాచిపెట్టుకోవడానికి కనీసం ఒక రూమ్, ఒక లాకర్ ఇచ్చేటటువంటి పరిస్థితి లేదు. అన్నిటికన్నా దారుణం ఇక ఈ గుంపు మేస్త్రి వచ్చినప్పటి నుంచి మొత్తం నాకు మీ మొత్తం ఉద్యమంలో నాకు బాగా నచ్చిన విషయం ఒకటి ఉన్నది. మేస్త్రి హటావ్, సెంట్రింగ్ బచావ్ అంటున్నారు. అట్లనే నేనేమంటా అంటే గుంపు మేస్త్రి హటావ్, తెలంగాణ బచావ్ అంటున్నారు. ఎందుకంటే ఈ గుంపు మేస్త్రి గారు వచ్చిన దగ్గర నుంచి హైడ్రా వాళ్ళు, మున్సిపల్ వాళ్ళు కనీసం నోటీస్ ఇవ్వకుండా వచ్చి ఇల్లు కూలగొడుతున్న పరిస్థితి ఉంది. మరి ఇల్లు కూలగొడితే ఇల్లు గలైనకు ప్రాబ్లమే, కానీ ఆవులు కొట్లాడుకుంటే కొల్లేగలు ఇబ్బంది పడ్డట్టు ఇల్లు వచ్చి గవర్నమెంట్ వాళ్ళు కూలగొడితే సెంట్రింగ్ వాళ్ళు మధ్యలాగమయ్యే పరిస్థితి ఉన్నది. మొత్తం మీ సామాన్తో సహా అందులో కంప్లీట్గా పోతే కూడా కనీసం ఇల్లు గలైన ఇచ్చుడు కానీ, బిల్డర్ ఇచ్చుడు కానీ, ప్రభుత్వం మరి ఒక మాట ముందు సెంట్రింగ్ వాళ్ళకు మీ సామాన్ జర పక్కకు పెట్టుకుంటే మేము ఇల్లు కూలగొట్టేదాని పరిస్థితి కూడా లేదు. మరి పోయినటువంటి ఆ సామాన్కి నష్టపరిహారం ఇచ్చే ఆలోచన కూడా చేస్తలేరు. కాబట్టి ఎన్ని రకాలుగా ఆలోచించినా ప్రతి సందర్భంలో
పని చేస్తున్నది మీరు, ప్రాణాన్ని పనంగా పెట్టి 5-6 అంతస్తుల మీద గాల్లో ఊగులాడుకుంటూ వర్క్ చేస్తున్నది మీరు. కానీ ఇంతవరకు ప్రభుత్వం నుంచి ₹1 సాయం కూడా అందుతలేదు. చాలా దారుణమైన పరిస్థితి ఉన్నది. అందుకే ఇవాళ నేను గుంపు మేస్త్రి గారిని, రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని డిమాండ్ చేస్తా ఉన్నా. ఇంత పెద్ద రంగం ఇది, 86 చోట్ల నుంచి ఉన్నటువంటి జిహెచ్ఎంసీలో ఉన్న సెంట్రింగ్ అందరూ కూడా కాంట్రాక్టర్లు, కార్మికులంతా కూడా ఇవాళ ఇక్కడ కూర్చొని ఉన్నారు. దాదాపు 10 రోజులైంది పని బంద్ పెట్టినా కూడా నియత్తోని మీ దగ్గర పనిచేసేటటువంటి కూలీలను మీరు సాపుతున్నారు కదా. ఆ యొక్క మానవత్వానికి నేను చేతులెత్తి మొక్కుతా ఉన్నా. మరి మీరు చూపిస్తున్నటువంటి మానవత్వం ఖచ్చితంగా ప్రభుత్వం కూడా చూపించాల్సిందే. ప్రభుత్వాన్ని ఒకటే డిమాండ్ చేస్తా ఉన్నా నేను. 2 రోజుల వాళ్ళు కడుపు మార్చుకొని ఇక్కడ కూర్చున్నారు. ఇవాళ సాయంత్రం లోపల సెంట్రింగ్ యూనియన్ మొత్తం మీరు చర్చలకు పిలవండి, మీరు గుర్తించండి. చర్చలకు పిలిచి ముఖ్యమంత్రి పిలుస్తాడా, కార్మిక శాఖ మంత్రి పిలుస్తాడా, పిలిచి వాళ్ళు అడిగే డిమాండ్లు ఏంది అడగండి. ఏం గొంతమ్మ కోరికలు లేవు, చిన్న చిన్న విషయాలు అడుగుతున్నారు. ఏం అడుగుతున్నారు? సెంట్రింగ్ ఒక దగ్గర మనం గుర్తపట్టాలంటే బయట రాష్ట్రాలలోకి వెళ్ళి కార్మికులను తీసుకొని వస్తున్నాం. మరి తీసుకొని వచ్చేటప్పటికే వాళ్ళకి ఈఎస్ఐ కార్డు కావాలి, దానికి గుర్తింపు కావాలి. ఆ గుర్తింపు ఇవ్వడానికి ఇక్కడ ప్రభుత్వం 3-4 నెలలు ఇస్తే ఆ 3-4 నెలల లోపల వర్క్ అయిపోతుంది. ఆ వర్క్ అయిపోయే పరిస్థితులు ఏదైనా చిన్న ప్రమాదం జరిగితే ఆ వర్కులు వచ్చే లాభం మాట దేవుడరుగు, మొత్తం పైసలు వాళ్ళకి అప్పైపి ఏ బీఆర్ ఓడిస్తుంది వాళ్ళ పరిస్థితి ఉన్నది. మరి అట్లా చేయకుండా ఇమీడియట్ గా బయట నుంచి వచ్చేటటువంటి కార్మికులకు ఈఎస్ఐ కార్డు ఇవ్వాలని అంటున్నారు. ఎందుకోసం ఈఎస్ఐ కార్డు అడుగుతున్నారు? నిజంగా కూడా వెళ్ళని జీవితాలు. ఈ పని తప్ప ఇంకో పని రాదు కాబట్టి, ఈ పనులనే ఉంటున్నాం, ఈ పనే నేర్చినాం కాబట్టి ఇదే పట్టుకునే ఉన్నాం. కానీ నిజానికి పెద్ద ప్రాఫిట్ అయితే వస్తలేదు. అయినా ఎందుకు చేసుకుంటూ ఇంకో 10 మందిని బతికిస్తున్నారు. మరి బతికించేటటువంటి సందర్భంలో మనకు వెళ్తలేదు, హాస్పిటల్కి పోవాలన్నా ఖర్చులు వెళ్తలేవు, కూలీలకు హాస్పిటల్ తీసుకుపోవాలన్నా వెళ్తలేదు, పెద్ద పెద్ద కార్పొరేట్ హాస్పిటల్ చూసే పరిస్థితి లేదు. కాబట్టి ఖచ్చితంగా ఈఎస్ఐ కార్డు ఉండాలి. మాకు ఈఎస్ఐ హాస్పిటల్లో వైద్యం ఉచితంగా జరగాలని చెప్పి అడుగుతున్నటువంటి డిమాండ్ ఉంది. అదేమి గొంతమ్మ కోరిక కాదు, అది మొదటి డిమాండ్గా పెట్టిండ్రు. దానికి ఖచ్చితంగా ప్రభుత్వం ఆమోదించాలని మీ తరఫున మీ చెల్లెగా నేను కోరుతా ఉన్నాను. అదేవిధంగా ఇంకొక మాట అన్నారు, మరి మేస్త్రీలు పోయి కంప్లీట్గా బేరం చేస్తున్నారు మీ తరఫున. ఒక్కొక్క స్క్వేర్ ఫీట్కి మేస్త్రి 150, 180 నుంచి ఇప్పుడు 250, 300 దాకా కూడా బేరం ఆడుకునే పరిస్థితి వచ్చింది. ఇప్పుడు 400 దాకా కూడా పెరిగిందని కింద నుండి మా ప్రవీణ్ గారు చెప్తా ఉన్నారు. నేనేమంటున్నా అంటే మరి 400 పెరిగితే ఆ పెరిగిన దాంట్లో సెంట్రింగ్ వాటా ఎంత? ఇప్పుడు ₹30 ఇస్తున్నారు, ₹35 ఇస్తున్నారు. ఎక్కడన్నా కాంపిటీషన్ ఉన్న కాడ మనోళ్ళే ఒకరు 35 అంటే ఒకరు 32 అని చేసుకునే పరిస్థితి ఉంది, పని లేదు కాబట్టి. కాకపోతే మరి ఆ మేస్త్రీలే కూర్చోబెట్టి ₹51 అడుగుతున్నారు. అది వాజిబైన డిమాండే. ఖచ్చితంగా ₹51 ఇవ్వాలని చెప్పి నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నా. మరి అది ఎప్పుడు సాధ్యమవుతుంది? మేస్త్రి చేతిలో మీ చుట్టుంటే సాధ్యం కాదు. ఎప్పుడు సాధ్యమవుతుంది? బిల్డర్ కావచ్చు, ఇల్లు గల ఆయన కావచ్చు, మిమ్మల్ని పిలుచుకొని మీతో మాట్లాడితే సాధ్యమవుతుంది. కాబట్టి అట్లా డైరెక్ట్గా మిమ్మల్ని పిలిచి ₹51 పర్ ఎస్ఎఫ్టీ ఇవ్వాలనేటటువంటి డిమాండ్ని చేస్తూ ఉన్నాం. దాంతోపాటు ఇప్పుడు ఈఎస్ఐ కార్డు ఉన్నటువంటి వాళ్ళు ఏదన్నా ప్రమాదవశాత్తు మరణిస్తే ₹10 లక్షలు ఇస్తా ఉన్నారు. దాన్ని ₹20 లక్షల పెంచాలనే మీ డిమాండ్ని సంపూర్ణంగా నేను మద్దతు ప్రకటిస్తున్నాను. ఇట్లా అనేకమైనటువంటి డిమాండ్లు ఉన్నాయి, అనేకమైనటువంటి అంశాలు ఉన్నాయి. కానీ ఈ అంశాలన్నీ కూడా, ఈ డిమాండ్స్ అన్నీ కూడా 12 అంశాలతో మీరు చేస్తున్నారు. అన్నీ కూడా న్యాయబద్ధంగా ఉన్నాయి, ఏది కూడా తీసేయడానికి లేదు. ఇవాళ ఈ రాష్ట్రంలో తెలంగాణ రక్షణ సేన అనేటటువంటి పార్టీని పెట్టి నేను మీ ముందుకు వచ్చిన. నేను ఎక్కువ మాటలు చెప్పలే. ఏం చెప్పినా రేపటి నాడు తెలంగాణ రక్షణ సేన అధికారంలోకి వస్తే ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కరికి ఉచిత విద్య, ఉచిత వైద్యం రావాలనేటటువంటి ఆలోచనతో నేనున్నా. అది ప్రైవేట్లో చదువుకున్నా సరే, ప్రైవేట్ హాస్పిటల్లో చూపించుకున్నా సరే ఉచిత విద్య, ఉచిత వైద్యం ఉండాలని చెప్పి నేను అనుకుంటా ఉన్నా. దానికోసమే నేను పనిచేస్తా ఉన్నా. రేపటి నాడు మీ దయ వల్ల నేను టిఆర్ఎస్ తెలంగాణ రక్షణ సేన అధికారంలోకి వస్తే మీ ప్రధాన డిమాండ్లు ఏవైతే ఉన్నాయో, మీకు ఈ హైదరాబాద్లో 86 చోట్ల 1000 నుండి 2000 గజాల చోటు ఏదైతే అడుగుతా ఉన్నారో అది తప్పకుండా ఇస్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నారు. అంతేకాకుండా హైదరాబాద్ విషయమే కాదు, ఇది ప్రతి మండల కేంద్రంలో కూడా మీరు విస్తరించాలి. ప్రతి మండల కేంద్రంలో కూడా సెంట్రింగ్ వాళ్ళు సంఘాలు పెట్టుకోవాలి. వాటిని అక్కడ ఉన్నటువంటి లేబర్ ఆఫీసర్లతో కూడా అనుసంధానం చేయాలని కూడా ఈ సందర్భంగా మేము ఆలోచన చేస్తూ ఉన్నాం. మరి మీతో పాటు కలిసి ఖచ్చితంగా నడుస్తాం. హైదరాబాద్ నగరం నిర్మిస్తున్నటువంటి మీ అందరి జీవితాల్లో వెలుగులు నింపడంలో మీ అడుగులో అడుగునై
నేను కూడా నడుస్తానని తెలియజేస్తూ మరి ముఖ్యమంత్రి గారికి ఒకటే ఒక హెచ్చరిక చేస్తా ఉన్నాం. ఇక్కడ నుంచి ఇవాళ ఇక్కడ వచ్చిన వాళ్ళు మొత్తం జిహెచ్ఎంసీలో 86 ఏరియాల నుంచి కాంట్రాక్టర్లు వారి దగ్గర పనిచేసేటటువంటి స్టాఫ్ లేబర్స్ అంతా కూడా వచ్చి ఉన్నారు. మరి మీరు మర్యాద కొద్దీ వాళ్ళని ఇలా సాయంత్రం లోపల చర్చలకు పిలవండి, పిలిచి వాళ్ళకు ఉండేటటువంటి అంశాలని పరిష్కరించండి. లేదు కాదు కూడదంటే వాళ్ళు పంతం పట్టి ఏమన్నారు, మాది అయ్యేదాకా మేము కూర్చుంటామన్నారు. ఇవాళ వాళ్ళు ఒక్కరే కూర్చున్నారు. మీకు 2 రోజుల సమయం ఇస్తున్నాం, చర్చలకు పిలవకపోతే వాళ్ళతో నేను కూడా ఇక్కడ వచ్చి కూర్చుంటా. అది ఎన్ని రోజులైనా సరే మమ్మల్ని పిలిచేంత వరకు, చర్చలకు సమస్యలు పరిష్కరించేంత వరకు కూర్చుంటాం. ఇక అట్లా కాదు ఇట్లా కాదు లొల్లి పెడతాం, ఏం పట్టించుకోమని ముఖ్యమంత్రి గారు అనుకుంటే జిహెచ్ఎంసీ ఎన్నికలు తొందరనే వస్తున్నాయి బిడ్డ, కర్రు కాల్చి వాత పెడతారు మా సెంట్రింగ్ కార్యకర్తలను కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ మళ్ళొకసారి మరి ఇక్కడ ఇంత పెద్ద ఎత్తున పాల్గొన్నటువంటి సెంట్రింగ్ మిత్రులకు, దీక్ష చేస్తున్నటువంటి మా అన్నలకు అందరికీ కూడా విజ్ఞప్తి, పోరాడితేనే ఖచ్చితంగా ఫలితం వస్తుంది, పోరాడితేనే ఖచ్చితంగా గెలుపు వస్తుంది. ఒక మాట చెప్తారు, గెలిచినోడట గాడి గురించి చెప్పినా బాగానే ఉంటుందట, ఓడిపోయినోడు భగవద్గీత చెప్పినా బాగుండదట. అంటే ఏదైనా పని మొదలు పెట్టామంటే గెలిచేదాకా కొట్లాడాలి. ఆ గెలిచేదాకా కొట్లాడేటటువంటి ధైర్యాన్ని, పంతాన్ని మీ గుండెల్లో నింపుకొని అట్లనే ఉండాలి. మీకు మద్దతుగా మేమందరం కూడా ఉన్నామని ఈ సందర్భంగా తెలియజేస్తూ మళ్ళొకసారి మీ అందరి కష్టాల్లో పాల్పంచుకునే అవకాశాన్ని నాకు ఇచ్చినందుకు నమస్కారాలు తెలియజేస్తూ జై తెలంగాణ, జై తెలంగాణ. మేస్త్రి హటాओ, మేస్త్రి హటాओ, మేస్త్రి హటాओ, జై తెలంగాణ. ఇప్పుడు రాష్ట్ర ఐఐటిసి అధ్యక్షులైనటువంటి గుంజర్ శ్రీనివాస్ గారు కూడా వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నారు. ఐఐటిసి అధ్యక్షులు, రాష్ట్ర అధ్యక్షులు గుంజర్ శ్రీనివాస్ గారికి వేదికపైకి రావాల్సిందిగా